హాయ్, దిస్ ఈజ్ రవి తుంగల. వైఎస్ఆర్సీపీ అందరినీ టార్గెట్ చేస్తుంది. అలాంటి వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిన వ్యక్తి మాణిక్యం ఠాగూర్. మరి ఇంతకీ మాణిక్యం ఠాగూర్ ఏం చేశారు, ఏం చేయబోతున్నారు? ఇదే అంశంపై ప్రముఖ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ సార్ మాణిక్యం ఠాగూర్ వైఎస్ఆర్సీపీని ఏకుమేకలా తయారై వాళ్ళు బాగా మామూలుగా కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు. ఇందుకే ఆయన ఏం చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీని ఎలా ఢీకొనబోతున్నారు? సో మాణిక్యం ఠాగూర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు ప్రస్తుతం. సో ఏపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా ఇప్పుడు షర్మిల ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ప్రత్యేక హోదా అనేటువంటి దాన్ని ఒక ప్రధానమైనటువంటి అస్త్రంగా తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో ప్రత్యేక హోదా అనేటువంటి దాన్ని ఏ విధంగా సాధిస్తారు మీరు అనేది కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్లస్ దానికి తగ్గట్టు మాణిక్యం ఠాగూర్ని టార్గెట్ చేస్తున్నారు. మాణిక్యం ఠాగూర్ ఏం చెప్తున్నారు, ప్రతిసారి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆయన ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రావాలన్నా, విభజన హామీలు ఆంధ్రప్రదేశ్ నెరవేరాలన్నా కానీ ఖచ్చితంగా దేశంలో ఇండియా గవర్నమెంట్ ఏర్పడాలి, ఇండియా భాగస్వామ్యంతో ప్రభుత్వం ఏర్పడాలి, అప్పుడు మీకు ఇమీడియట్గా ఫస్ట్ సంతకం ప్రత్యేక హోదా మీద చెప్తున్నారు. సో ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మోసం చేశాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేది కూడా ఆయన మాట్లాడుతున్నారు. దానికి ప్రతిగా విజయసాయి రెడ్డి ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏం కౌంటర్ ఇచ్చాడు? మాణిక్యం ఠాగూర్ 50 కోట్ల రూపాయలు తీసుకొని రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు అని చెప్పి ఆయన మీద కామెంట్ చేయడం జరిగింది. దాని మీద ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి తెలంగాణలో ఉండే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది అదే వాళ్ళు చెప్తూ వచ్చారు. దాన్ని అందుకున్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఎదురుదాడి అయితే చేస్తున్నారు తెలంగాణలో. సో అదేమంటే అసలు అసెంబ్లీ సాక్షిగా కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ప్రస్తావించారు ఒక సందర్భంలో తెలంగాణలో. అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద చర్యలు తీసుకోండి, ఎందుకంటే లీగల్గా ప్రొసీడ్ అవుతానని చెప్పి మాణిక్యం ఠాగూర్ చెప్పారు. సో ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్కి పాకింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు మాణిక్యం ఠాగూర్ మీద టార్గెట్ చేశారు. మాణిక్యం ఠాగూర్ మీద టార్గెట్ చేసి మాణిక్యం ఠాగూర్ని ఏమంటున్నారంటే, ఇప్పుడు నువ్వు అసలు 50 కోట్లు తీసుకుని పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చావు, అసలు షర్మిల దగ్గర ఎంత తీసుకున్నారనే యాంగిల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాంటి సమయంలో ఆయన కౌంటర్ ఇస్తూ ఆయన చాలా క్లియర్గా లెక్కబెట్టి చెప్పారు. లెక్కబెట్టి ఏం చెప్పారు వాళ్ళు? 15 సార్లు ఢిల్లీలో 15 సార్లు ప్రత్యేక హోదా అనే దాని మీద నొక్కేశాడు, ప్రత్యేక హోదాని నొక్కేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి లెక్కేసి చెప్పాడు. 15 సార్లు ఎందుకని అంటే ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక బిల్లు 370 రద్దుకు సంబంధించి కానీ, సిఏఏ కానీ, లేదా వ్యవసాయ చట్టాలకు సంబంధించి కానీ, లేదా వాళ్ళు తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు, తలాక్ కానీ, ఇలాంటి అన్ని చాలా నిర్ణయాలు తీసుకున్నారు ఏది ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో. వాటన్నిటికీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వడం జరిగింది. సో అది ఆయన లెక్కేశాడు. మొత్తం 15 సార్లు మీరు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఈ 15 సార్లు ప్రత్యేక హోదాని ఎందుకు అడగలేదు? మీరు కనుక ప్రత్యేక హోదాని అడిగినట్టయితే ఈ 15 సార్లలో ఏదో ఒక సందర్భంలో నరేంద్ర మోడీని ఇబ్బంది పెట్టే ఉండేవాళ్ళు. ఎందుకంటే రాజ్యసభలో మెజారిటీ లేదు, ఒకవేళ లోక్సభలో కానీ రాజ్యసభలో లేదు. సో రాజ్యసభలో ఒకవేళ బిల్లు పాస్ చేసినా కానీ రాజ్యసభలో ఆగిపోతుంది కాబట్టి లోక్సభలో బిల్లు పాస్ చేసినా కానీ అక్కడ మీరు ఎందుకు నొక్కలేదు? మీరు అక్కడ కనుక నొక్కినట్టయితే ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు ప్రత్యేక హోదా ఇచ్చిండేవాళ్ళు కదా నరేంద్ర మోడీ. మీరేమో రాజ్యసభలో లోక్సభలో 2 చోట్ల కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఉన్నారు. సో అలా 15 కీలకమైన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అని చెప్పి అన్నాడు మాణిక్యం ఠాగూర్. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు నరేంద్ర మోడీ మీరు ఎందుకు సపోర్ట్ చేశారు? మీరు సపోర్ట్ చేయకుండా కనుక ఆ రోజే ప్రత్యేక హోదాని కనుక మీరు కనుక పట్టుబట్టి అడిగినట్టయితే డెఫినెట్గా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి వచ్చిండేది. కాబట్టి 15 సార్లు మోసం చేశాడు ప్రత్యేక హోదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తూ ఉన్నాడు. దాంతోపాటు లీగల్గా ఎవరైతే ఈ 50 కోట్లు తీసుకున్నాడు రేవంత్ రెడ్డి దగ్గర అని చెప్పి కామెంట్ చేస్తున్నారు, వాళ్ళ మీద కూడా లీగల్ ఫైట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు లీగల్ ఫైట్, ఇంకొక వైపు ప్రజాక్షేత్రంలో ఫైట్ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాణిక్యం ఠాగూర్ చేస్తున్నటువంటి విమర్శలకు సమాధానం చెప్పాల్సింది. ఆయన చేసినటువంటి విమర్శ కానీ ఆయన చేసిన ఆరోపణ కానీ మామూలుది కాదు. ఎందుకంటే ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు, ప్రజా వ్యతిరేకమైనటువంటి తీర్మానాలు అనేకం పార్లమెంటు వేదికగా జరిగాయి. వాటన్నింటిలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని ఇండైరెక్ట్ చెప్పారు. వాటన్నింటిలో పాత్ర ఉంది, ఇండైరెక్ట్గా ఉంది, డైరెక్ట్గానే చెప్పాడు. 15 అంశాలు నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు, భారతీయులకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ 15 అంశాల్లో భాగస్వామి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎంపీలు, జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన ఎంపీలు కనుక సపోర్ట్ చేయకపోతే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ నీకు ఆ బిల్స్ పాస్ అయ్యిండేవి కాదు. సో ఆ బిల్స్ పాస్ అయినాయి అంటే బికాజ్ ఆఫ్
జగన్మోహన్ రెడ్డి అదే 15 సార్లు ఏ ఒక్కసారి ప్రత్యేక హోదా మీద మెలికి పెట్టినట్టయితే, ప్రత్యేక హోదాని డిమాండ్ చేసినట్టయితే డెఫినెట్గా ప్రత్యేక హోదా నరేంద్ర మోడీ ఇచ్చిండే వాళ్ళు అని చెప్పి ఆయన చెప్పారు. ఇది క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు 370 రద్దు అనేది సామాన్య విషయం కాదు కదా. అవును. సో సిఏఏ అది సామాన్య విషయం కాదు కదా. సిఏఏ కూడా వ్యవసాయ చట్టాలు సామాన్యం కాదు కదా. వ్యవసాయ చట్టాలకు కూడా మద్దతు ఇచ్చారు కదా ఇదే జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. ఎంపీలు ప్రత్యక్షంగానూ పరోక్షంగాను. అంటే ఓటింగ్ జరిగేటప్పుడు బయటకు రావచ్చు, రావచ్చు, లేదా ఓటింగ్ జరిగేటప్పుడు ఓటింగ్ కూడా వేశారు. కొన్నిటికి బయటకు వచ్చినా కూడా సపోర్ట్ చేసినట్టే. రాష్ట్రపతికి సపోర్ట్ చేశారు, రాష్ట్రపతి ఎన్నికకి, ఉపరాష్ట్రపతి ఎన్నికకి సపోర్ట్ చేశారు, తలాక్ బిల్కి సపోర్ట్ చేశారు. అంటే డైరెక్ట్గానే ఇండైరెక్ట్గాను. తలాక్ బిల్ అప్పుడు బయటకు వచ్చారు. ఓటింగ్ జరిగేటప్పుడు బయటకు వచ్చినా కానీ హాజరు సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి పరోక్షంగా సహకారం అందించినట్టే కదా. సో ఇలా ఆయన లెక్కేసి అన్ని ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే తీసుకున్నారో 15 ఆ ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకున్నారు కాబట్టి, అంటే కాంగ్రెస్ వాళ్ళ భాషలో. అవును. సో మనం ప్రజా వ్యతిరేక విధానాలని మనం అనకూడదు, బట్ కాంగ్రెస్ వాళ్ళ భాషలో ప్రజా వ్యతిరేక విధానాలుగా కాంగ్రెస్ భావిస్తుంది. వాటికి మద్దతు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఈ 15 సార్లు ప్రత్యేక హోదాని మడత మీద మడతేసి దాన్ని చుట్టేసి పైనేసేసాడు జగన్మోహన్ రెడ్డి, అటకెక్కిచ్చేసాడు. సో నరేంద్ర మోడీ అడుగుజాడల్లో, నరేంద్ర మోడీ యొక్క అడుగులో అడుగు వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు లేదు ఆయనకి. ప్రత్యేక హోదా అనేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే తీసుకొస్తుంది. రాబోయేటువంటి ఎన్నికల్లో ఫస్ట్ సంతకం ఇండియా గవర్నమెంట్ కనుక ఏర్పడితే ప్రత్యేక హోదా మీద పెడతాం మేము, మమ్మల్ని నమ్మండి. జగన్మోహన్ రెడ్డి ఒక మోసగాడు, ప్రత్యేక హోదా పేరు చెప్పి 2019లో అధికారంలోకి వచ్చాడు, అతన్ని ఈసారి నమ్మద్దు మీరు అని చెప్పి మాణిక్య ఠాకూర్ చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. దీని మీద ఈ 15 సార్లు ఏ విధంగా మోసం చేశారనే దాని మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి. సో మొత్తం మీద 15 సార్లు ప్రత్యేక హోదాని నొక్కేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది తేల్చేశాడు మాణిక్య ఠాకూర్. సో మాణిక్య ఠాకూర్ ఇక రాబోయేటువంటి రోజుల్లో ఇంకొద్దిగా దాడి పెంచేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు షర్మిల కూడా తాజాగా ప్రత్యేక హోదా మీద అటు ఇద్దరికి, చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి లెటర్ రాశారు. ప్లస్ రాహుల్ గాంధీ దగ్గర కూడా ఆమె కలవడం జరిగింది, రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి. సో రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అలాగే ఢిల్లీలో కూడా దీక్ష చేసింది. అవును, షర్మిల. సో మొత్తం మీద ప్రత్యేక హోదా చుట్టూ మొత్తం తిప్పుతున్నారు. రాబోయే ఎలక్షన్లో ప్రత్యేక హోదా చుట్టూనే కాంగ్రెస్ పార్టీ తిప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. బట్ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ మాత్రం దాన్ని కొంచెం నలిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. బట్ వాళ్ళు దాని మీద మాత్రం మరింత కౌంటర్ చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ. రాబోయేటువంటి రోజుల్లో మాణిక్య ఠాకూర్ కూడా దాన్నే ఒక ప్రధానమైనటువంటి అస్త్రంగా జగన్మోహన్ రెడ్డి మీద విసిరేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఓకే. సో రాష్ట్ర విభజన అనే అపప్రదని పోగొట్టుకోవడానికి ప్రత్యేక హోదా అనే అంశాన్ని తెరపైకి తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగానే షర్మిల, మాణిక్య ఠాకూర్ ప్రత్యేక హోదా టార్గెట్గానే వైసీపీ టార్గెట్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ టార్గెట్ ఎంతవరకు వెళ్తుంది, ఈ ఫైట్ ఎంతవరకు వస్తుందో చూడాలి. థ్యాంక్ యూ. సో రాష్ట్ర విభజన అనే అపప్రదని పోగొట్టుకోవడానికి ప్రత్యేక హోదా అనే అంశాన్ని తెరపైకి తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగానే షర్మిల, మాణిక్య ఠాకూర్ ప్రత్యేక హోదా టార్గెట్గానే వైసీపీ టార్గెట్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ టార్గెట్ ఎంతవరకు వెళ్తుంది, ఈ ఫైట్ ఎంతవరకు వస్తుందో చూడాలి. థ్యాంక్ యూ.